మనం నీళ్ళు, కిరసనాలు, పెట్రోలు ఇవన్నీ మీటర్లో కొలుస్తాం. వీటినే ద్రవ పదార్థాలు అంటారు. అయ్యా ఒక అర లీటర్ పాలు ఇవ్వండి. అయ్యా నీకు ఒక 1 లీటర్ పాలు అంటే ఎంతో నీకు తెలుసా? తెలుసు. 1000 లీటర్లో సగము 500 మిల్లీ లీటర్లు. ఇది మా స్కూల్లో చెప్పారు. 500 మిల్లీ లీటర్లు పాలు, కిరోసిన్ ఆయిల్, నీరు మనము లీటర్లో కొలుస్తాము. ఇవే లిక్విడ్స్. మా అమ్మ పావు లీటర్ పాలు ఇవ్వండి. అమ్మ నీకు పావు లీటర్ పాలు అంటే ఎంతో నీకు తెలుసా? తెలుసు. పావు లీటర్ అంటే 250 మిల్లీ లీటర్లు. ఇది మా స్కూల్లో నేర్పారు. ఇంట్లో ఆయిల్, పాలు, కిరసన ఆయిల్ అవన్నీ లీటర్లో కొలుస్తారు. దీన్నే లిక్విడ్స్ అంటారు. చెప్పండి పిల్లలు, లీటర్ అంటే ఎంత? 1000 మిల్లీ లీటర్లు. అర లీటర్ అంటే ఎంత? 1000 మిల్లీ లీటర్ల సగము 500 మిల్లీ లీటర్లు. పావు లీటరు అంటే ఎంత? 250 మిల్లీ లీటర్లు. అయితే మనం ఈ లీటర్లు అనే పదం దేనికి ఉపయోగిస్తాము? వేటిని కొలవడానికి ఉపయోగిస్తాము? కిరోసిన్ ఆయిల్, పాలు, ఆయిల్, పెట్రోల్ ఇవే లీటర్స్లో కొలుస్తాం. వీటిని ఏమంటారు? ఈ పాలు, కిరోసిన్ వీటిని లిక్విడ్స్ అంటారు. తెలుగులో వెరీ గుడ్. అంటే మనం లిక్విడ్స్ని కొలవడానికి లీటర్ని ఉపయోగిస్తాము. ఎక్కువ అయితే లీటర్లలోనా, మరి తక్కువ అయితే గుడ్ మిల్లీ లీటర్లో ఉపయోగిస్తాము. ఓకే, గుడ్.